కట్టుకోలేని వాడికి ఎందుకు ఇచ్చారు మీరు? మేము పిలిచి మరి మేము ఇవ్వలేదు కదా. నేను ఇక్కడ అప్లై పిలిచి చేసుకున్నారు అడగలేదా కదా, మీకు? అవసరానికి తీసుకున్నారు కదా సార్. అవును సార్, నేను పిలిచి అడగలేదా మీకు? మీరు పిలిచి అడగలేదా? ఆహా, మరి ఊరికనే ఇస్తారా సార్ బ్యాంక్ వాళ్ళు? మీరే కాల్ చేశారు కదా నాకు లోన్ తీసుకొని. లోన్ తీసుకొని కాల్ చేసాము, మీకు అవసరం ఉండబట్టే కదా వాడుకున్నారు. మీకు అవసరం ఉండబట్టి ఇచ్చారు కదా, ఇవ్వడం మా ఇంట్రెస్ట్ తప్ప కోసం అయితే ఇచ్చారు కదా వాడుకోవడం మీరు మీ ఇక్కడ. తప్పు కూడా కదా సార్. లొకేషన్ పంపండి డైరెక్ట్ గా, నా ఐడి కార్డు నా ఫేస్ చూసి రాడికి వస్తాను నేను. ఫేస్ ఏం చూస్తాం? మీ ఫేస్ హీరో హీరో ఫేస్ సార్, మీరు చూడండి, డైరెక్ట్ చూడండి. సార్ మీ అంత కమిడియన్ ఫేస్ అయితే కాల్ చేశారు మాది. కమెడియన్ ఫేస్ కాదు, మీరు హీరో ఫేస్ నాకు అర్థమైంది, కానీ ఫోటో పంపండి ఒకసారి చూస్తా. ఫోటో కదా సార్, డైరెక్ట్ గా మీ కాడికి వస్తాను నేను. లొకేషన్ పెట్టండి మీరు. డైరెక్ట్ చూసి తట్టుకోలేము మరి హీరో ఫేస్ అట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. లొకేషన్ షేర్ చేయండి, ఇంటికి వచ్చి మాట్లాడతాను ఏజెంట్ అంటున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ తరపు నుంచి కాల్ చేస్తున్నాను. ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ అయిపోయిందా సార్? కాలేదు సార్, ఏమైంది సార్ ఇంకా? 2 months టైం పడుతుంది సార్. ఇప్పుడు సార్ 2 months టైం పడుతుంది. సార్ ఇప్పటికే 3 నెలలు తీసుకున్నారు కదా సార్. అవును సార్. సార్ అడిగేది లీస్ట్ అమౌంట్ కదా, 2 lakhs కాదు కదా అవును సార్. సార్. అవును సార్, అవును సార్. సార్ పేమెంట్ చేయండి సార్. అది నెక్స్ట్ మంత్ చేస్తారు. నెక్స్ట్ మంత్ చేస్తారు. ఇట్లా ఎన్ని నెలలు చెప్పారు సార్? ఎప్పుడు చెప్పలేదు సార్ ప్రీవియస్గా. ఇప్పుడు ఆ మంత్ కూడా కాల్ చేస్తే మళ్ళీ ఇంకో మంత్ అడుగుతా ఉంటారా? మళ్ళీ నెక్స్ట్ మంత్ కాల్ చేస్తే ఇంకో మంత్ టైం అడగను గ్యారెంటీ ఉంది. అడగను సార్. అడగనంటే సార్ లీస్ట్ అమౌంట్ పేమెంట్ చేయండి, అయితే నెక్స్ట్ మంత్ అవుట్ స్టాండింగ్ క్లియర్ చేసుకుందరు. ఇప్పుడు లేదు సార్, అమౌంట్ లేదు ఇప్పుడు. సార్ అమౌంట్ లేదంటే ఎట్లా సార్? మరి ఎందుకు అడుగుతున్నారు సార్ కట్టుకోలేనప్పుడు? కట్టుకోలేనప్పుడు ఎందుకు వాడుకోరు? కట్టుకోలేని వాడికి ఎందుకు ఇచ్చారు మీరు? మేము పిలిచి మరి మేము ఇవ్వలేదు కదా. నేను ఇక్కడ అప్లై పిలిచి చేసుకున్నారు అడగలేదా కదా, మీకు? అవసరానికి తీసుకున్నారు కదా సార్. అవును సార్, నేను పిలిచి అడగలేదు కదా మీకు. మీరు పిలిచి అడగలేదా? ఆహా, మరి ఊరికనే ఇస్తారా సార్ బ్యాంక్ వాళ్ళు? మీరే కాల్ చేశారు కదా నాకు లోన్ తీసుకొని. లోన్ తీసుకొని కాల్ చేసాము, మీకు అవసరం ఉండబట్టే కదా వాడుకున్నారు. మీకు అవసరం ఉండబట్టి ఇచ్చారు కదా, ఇవ్వడం మా ఇంట్రెస్ట్ తప్ప కోసం అయితే ఇచ్చారు కదా వాడుకోవడం మీ మీరు. తప్పు కూడా కదా సార్. ఆ? ఇవ్వడం మా తప్ప అయితే వాడుకోవడం కూడా మీ తప్పే కదా. ఇద్దరు తప్పు చేసినాం కదా, సైలెంట్ ఉండు మరి, సైలెంట్ ఉండు మరి. సైలెంట్ గా ఎందుకు ఉంటాం సార్? వాడుకున్నప్పుడు కట్టుకోవాలి కదా సార్. ఇద్దరం తప్పు చేసినాం కదా. ఇద్దరు తప్పు చేసామంటే నేను తప్పు చేశాను కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేను మీరు తప్పు వాడుకున్నారు చేసినా కదా, అడుగుతున్నా, కట్టండి అయితే. టైం అడుగుతున్నా. ఏం టైం సార్? ఇప్పటికి ఎన్ని నెలలు తీసుకున్నారు సార్? ఇంకా కావాలి సార్, 2 months టైం పడుతుంది నాకు. ఇంకా 2 months అంటే కష్టం సార్, కుదరదు. లొకేషన్ పెట్టండి సార్, మీరు ఉన్నారు. మీ ఐడి కార్డ్ పంపండి ఒకసారి నాకు వాట్సాప్ లో. లొకేషన్ పంపండి డైరెక్ట్ గా, నా ఐడి కార్డు నా ఫేస్ చూసి రాడికి వస్తాను నేను. ఫేస్ ఏం చూస్తాం? మీ ఫేస్ హీరో హీరో ఫేస్ సార్, మీరు చూడండి, డైరెక్ట్ చూడండి. సార్ మీ అంత కమిడియన్ ఫేస్ అయితే కాల్ చేశారు మాది. కమెడియన్ ఫేస్ కాదు, మీరు హీరో ఫేస్ నాకు అర్థమైంది, కానీ ఫోటో పంపండి ఒకసారి చూస్తా. ఫోటో కదా సార్, డైరెక్ట్ గా మీ కాడికి వస్తాను నేను. లొకేషన్ పెట్టండి మీరు. డైరెక్ట్ చూసి తట్టుకోలేము మరి హీరో ఫేస్ అట్లా. ఆ? హీరో ఫేస్ తట్టుకోలేము, మీ గ్లామర్ తట్టుకోలేను నేను డైరెక్ట్ గా. ఏం కాదు సార్, నా దగ్గర గుర్తుంది, పట్టుకుంటా. వద్దు తాళాలు గుర్తి మీరు పెట్టండి సార్, లొకేషన్ పెట్టండి సార్. ఐడి పెట్టండి సార్ మీరు. ఐడి కాదు సార్, డైరెక్ట్ గా నేను ఆడికి వస్తాను, ఐడి కార్డు నేను చూపిస్తాను. డైరెక్ట్ గా చూసి తట్టుకోలేను మిమ్మల్ని అంటున్నా కదా నేను. తట్టుకోలేకపోతున్నారు, ఏం కాదు, నేను హాస్పిటల్కి వచ్చి నేను పెడతాలే. ఫోన్ పే ఏం చేయండి కాదు. 5,000 ఫస్ట్ అడ్వాన్స్. ఏంది? ఫోన్ పే చేయండి అడ్వాన్స్ 5,000. ఫోన్ పే చేయాలా? సార్ ఇలా మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది సార్. నేను మాట్లాడతా కదా డైరెక్ట్. వాడుకున్నప్పుడు మాట్లాడడానికి రైట్ ఉండదు సార్ మీకు. ఎవరు చెప్పారు రైట్ లేదని? డిఫాల్ట్ రైట్ లేదనా సార్? సార్ వదిలేదు, మీరు కాల్ కట్ చేసేయండి సార్. మీరు అమౌంట్ కట్టరు కదా, నేను నా ఫర్దర్ గా నేను ప్రాసెస్ నేను స్టార్ట్ చేసుకుంటా సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు ఎందుకైతే మీకు ఎందుకు సార్? మీరు పేరు అమౌంట్ చెప్పండి కట్టారు, సార్. రెస్పాన్సిబిలిటీ కస్టమర్ అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ పంపిస్తాం. మీరు ఇర్రెస్పాన్సిబుల్ ఉండే వాళ్ళకి పేరు కాదు కదా, ఏమీ చెప్పరు. మా అదే ప్రాసెస్ సార్, స్టార్ట్ అదే చేసుకుంటాం కదా, సార్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అదే కాబట్టి ఐడి కార్డ్ అదే మా పంపట్లేదు. ప్రాసెస్ చెప్తాం కదా, మా ప్రాసెస్ మేము చూపిస్తాం కదా, మేము ప్రాసెస్ పంపిస్తాం కదా, మేము ప్రాసెస్ చేసుకుంటాం సార్. వాట్సాప్ మీరు లో మీరు ఇంకా 2 నెలలు కాదు, 3 నెలలు తీసుకోండి. చెప్పి అడిగే రైట్ మీరు 3 నెలలు అడగండి. ఇట్ ఇస్ నాట్ రైట్. 3 నెలలు టైం తీసుకోండి సార్. మీరు కావాలంటే పేమెంట్ కట్టి 8 నెలలు తీసుకోండి. మీరు డబ్బులు కట్టకుండా ఐడి కార్డు పంపిండి అది ఇది అని మాట్లాడుతున్నారు కదా, మా ఫర్దర్ ఐడి కార్డ్ నేను మీరు వాట్సాప్ లో లొకేషన్ అడిగారు కదా, ఎట్లా పంపాలి వెరిఫై చేసుకోవాలి కదా. మీరు బ్యాంక్ లేదా బ్యాంక్ తరపున కాల్ చేస్తున్నారు కదా, వెరిఫై చేసుకొని మేము లొకేషన్ వెరిఫై చేస్తాం. మేము మాకు కట్టండి, మేము పేమెంట్ చేస్తాం అనట్లేదు కదా, మిమ్మల్ని మీరే పేమెంట్ చేసుకున్నారు కదా. నా లోన్ రిమైండర్ థర్డ్ పర్సన్ చేయదు కదా, మధ్య మధ్య అరే అరే అంటే వస్తుంది, అది అథరైజ్డ్ పర్సన్ నన్ను పేమెంట్ రిమైండ్ చేయాలి. నాట్ రాండమ్ లేకపోతే లేకపోతే మిమ్మల్ని మేము ఎందుకు అడుగుతాం సార్? నాకు బ్యాంక్ తరపున కాకపోతే పేమెంట్ ఎంత ఉంది కట్టుకున్నారు మేము ఎందుకు చెప్తాము? మీరు అథరైజ్డ్ పర్సన్ కావచ్చు, బట్ నేను వెరిఫై చేసుకోవాలి కదా లొకేషన్ షేర్ చేసే ముందు. అదే చేయండి, ఆడికి వచ్చి మొత్తం వెరిఫికేషన్ ఐడి కార్డు లొకేషన్ షేర్ చేస్తా మీకు. నేను చూపిస్తానంటున్నాను కదా సార్. ఆడికి వచ్చి చూపినంటే అనుకోవచ్చు, నేను డైరెక్ట్ గా మీ కాడికి వస్తాను, లొకేషన్ మీరైనా పెట్టండి. ఇలాంటి చాలా విషయాలు చెప్తున్నాం కదా, ఐడి కార్డు లో ఇప్పుడు ఊపు కూడా వస్తారు కదా మీరు. ఐడి కార్డ్ నేను అదే అంటున్నా సార్, మీ ఐడి కార్డు తో రాకుండా ఉంటే అప్పుడు అడగండి. మీరు ఆడికి రండి మరి, వచ్చాక ఇస్తా లొకేషన్ పంపిస్తా. వచ్చాక పంపించండి, వచ్చాక పంపిస్తా. ఏంది వచ్చాక పంపించేది? లొకేషన్ అదే మీరు పంపిస్తే కదా రావడానికి. మరి ఐడి కార్డ్ పంపితే కానీ అథెంటికేట్ చేసుకున్నాడు. సరే సార్, ఎంతైనా లాక్ చేసుకోండి సార్. నేను ఫర్దర్ గా నేను ప్రాసెస్ నేను స్టార్ట్ చేసుకుంటాను సార్. ఓకేనా? హలో, అది కనుక్కున్నాను సార్, అది మేడం సార్ను కనుక్కున్నాను నేను. సార్ ఏమంటున్నారంటే అది అంత లీస్ట్ వరకు ఇప్పుడు ఎవరో ఒక
1,15,000 అలా అయితే వస్తుందని చెప్తున్నారు సార్. లేదు, మనం లిస్ట్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటున్నా పరిస్థితి. నేను టోటల్ కట్టే పొజిషన్లో లేను ఇప్పుడు నేను. అది కూడా మంత్ సరే ఎండ్ సార్, చెప్పిన. మంత్ ఎండ్ అయితే 100% లెటర్ చేసుకుంటే 100% పేమెంట్ చేస్తాను. కావాలంటే మీకు ప్రీవియస్ గా పేమెంట్ చేసిన ఆ స్క్రీన్ షాట్లు ఉంటాయి కదా, పేమెంట్ స్క్రీన్ షాట్లు లెటర్లు అదే సార్, మీరు ఆ పర్సెంటేజ్ అయితే మీరు ఎప్పుడు కట్టగలరా? ఆ పర్సెంటేజ్ చెప్తున్నా. మంత్ ఎండ్ 100% మిస్ కాదు మీకు. 31st. హలో హలో. హలో నమస్తే సార్. అదే సార్, నేను ప్రీవియస్ గా రైట్ చేసిన లెటర్స్ అన్ని నేను 20% చేసిన. అది మంత్ ఎండ్ 100% క్లోజ్ చేసిన. లెటర్ రైట్ చేసుకున్నా, పేమెంట్ చేసిన. సో దీంట్లో డౌట్ ఎలాంటిది లేదు కొంచెం ఏం లేదు సార్, మంత్ ఎండింగ్ కాదు సార్, కొంచెం మంత్ 1 day బిఫోర్ అయినా సార్. 1 day బిఫోర్ కాదు, నేను సింగిల్ పాస్ ఉన్నది కూడా క్లోజ్ చేసి మంత్ ఎండే చేసిన. డిఎంఐ 5 lakhs ఉండే, అవి కూడా మంత్ ఎండే చేసిన. ఇబ్బంది అట్లా ఇబ్బంది ఏం చేయను నేను. నేను అసలు పాస్బుక్ లేకపోతే ఒకటి అది కాదు సార్. నేను పాస్బుక్ లేకపోతే వినండి సార్, నాకు యాక్చువల్ ఏంటంటే నాకు నా ఫ్రెండ్ ఒకడు జాబ్ చేస్తాడు, వానికి 30% శాలరీ వస్తుంది, 100% వస్తుంది. సో ఆ రోజునే పేమెంట్ చేస్తాను అట్లా. ఓకే, నాకు ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే నేను అట్లా అని కాదు, ఏంటంటే హై వాల్యూ ప్రొఫైల్ కస్టమర్ కదా సార్. నాకు దీనికంటే 3 times ఎక్కువ ఉంది కదా పాస్ అది. నేను మీరు కట్టరని కాదు సార్, ఏంటంటే నాకు ఒక ఆర్సీఎం జెడ్సీఎం ఎన్సీఎం దగ్గర నుంచి ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే 1 lakh పేమెంట్ అంటే సార్ 1 lakh కాదు, నేను 3 lakhs సింగిల్ పాసులు చేసిన. డైరెక్ట్ సెటిల్మెంట్ 2 షాట్లు ఇచ్చారు నాకు. అది 1,50,000 ఒకసారి ఇచ్చిన, 1,50,000 ఒకసారి ఇచ్చిన. లైన్లో ఉన్నా సార్, లైన్లో ఉండండి సార్. అదే అమౌంట్ ఫైనలైజేషన్ చెప్పారు కదా సార్. చెప్పాను కదా, టోటల్ ఆఫ్ స్టార్టింగ్ పైన 20% ఇవ్వండి. 31st డ్యూ డేట్. ఓకే, అయిపోతుంది సార్. అవును సార్, మీకు 4,55,777 రూపీస్ ఉంది సార్. 4 lakhs 4,55,777 రూపీస్ ఉంది. 450 4,55,777 రూపీస్ సార్. 92,000కి వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ 92,000 ట్రై చేయండి. ఓకే సార్. ఓకేనా? సో నాకు ఎప్పుడు వస్తుంది టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఆర్బీఐలో? మీకు మెసేజ్ వస్తుంది, త్రూ లెటర్ పంపిస్తాం సార్. ఇప్పుడు వస్తుంది, లెటర్ వస్తుందా? ఇప్పుడు రాదు సార్, మీకు ఒక 1 week లోపు వస్తుంది. సరే పంపండి. మీ నంబర్ సేవ్ చేసుకోండి. ఇది కాదు సార్, మీకు ఒక ఎగ్జిక్యూటివ్ని అలగేట్ చేస్తాం సార్, అతను కాంటాక్ట్లో ఉంటారు. అర్థం కాలేదు. మీకు ఒక ఎగ్జిక్యూటివ్ని అలగేట్ చేస్తాం సార్. నాకు నేను డైలబుల్ నంబర్ ఇవ్వండి. నాకు లెటర్ అదే ఎగ్జిక్యూటివ్ అంటే అదే సార్, మీకు రిటర్న్ కాల్ కానీ ఏదైనా వచ్చేదా ఎగ్జిక్యూటివ్ అంటే? నాకు ఎప్పుడు వస్తారు కాల్? అది ఒక 1/2 hour లోకి వస్తుంది సార్. ఏమవుతుందంటే మీరు అతనికి ఎగ్జిక్యూటివ్ కి ఆధార్ అండ్ పాన్ ఆల్టర్నేటివ్ నెంబర్ మెయిల్ ఐడి సార్. ఆధార్ పాన్ అవసరం లేదు, ఆల్టర్నేట్ నంబర్స్. నీ నంబర్ కింద నేను ఎంత 20 కింద ఇదే నంబర్ వాడుతున్నా, ఇదే నంబర్ లిఫ్ట్ చేస్తా, ప్రాబ్లం లేదు సార్. మీకు బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది, ఆర్బీఐ బ్యాంక్ నుంచి, అది ఎగ్జిక్యూటివ్ ఫార్వర్డ్ చేయాలి. ఏ మెసేజ్ వస్తుంది? ఆర్బీఐ బ్యాంక్ సెటిల్మెంట్ బాట్ అని ఒకటి వస్తుంది. నా సెటిల్మెంట్ బాట్ నాకు ఐడియా ఉంది సార్. నా సెటిల్మెంట్ బాట్ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ ఎంట్రీ చేసి యాక్సెప్ట్ చేసి నాకు ఏజెంట్ అప్పుడు కాల్ చేస్తే ఏజెంట్ కా స్క్రీన్ షాట్ పంపిస్తా. నో ఇష్యూ. ఎస్ సార్, అంతే. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇంకే డాక్యుమెంట్స్ అక్కర్లేదు సార్. సరే ఓకే. హలో హలో, ఏమైంది మేడం, ఎన్నిసార్లు కాల్ చేస్తుర్రు? తెలుసా సార్ మీకు? మీరెవరు? మేము క్రెడిట్ చేసింది సార్, ఆయన పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు సార్. నేనేం చేయాలి? నెంబర్ నేనేం చేయాలి మేడం? ఆయన తెలుసేమని కాల్ చేశాను సార్. మేము తెలిస్తే ఆయన ఆ పర్సన్ కి రెస్పాన్స్ చెప్పండి, ఇలా కాల్స్ వస్తున్నాయి మీ గురించి అని. నాకు 1000 రూపాయలు ఫోన్ పే చేయండి, చెప్తా వెళ్ళి. నేనెందుకు చెప్తా సార్? మరి నేనేం చెప్తా మేడం, నేను ఎందుకు చెప్తా? మరి అలాంటప్పుడు ఆయన మీ నంబర్ ఎందుకు ఇవ్వాలి? వాడికి అడుగు, వెళ్ళి అడుగు. ఈ నంబర్ ఎందుకు ఇచ్చావు నాకు అడుగు. అలాంటప్పుడు మీకు నాన్ స్టాప్ ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఏం పేరు మీ పేరు? మీరు ఫస్ట్ ఆయన నంబర్ ఉంటే ఇవ్వండి సార్, చెప్తా. నంబర్ కాదు మేడం, మీరు అతనికి ఫోన్ చేసి ఎందుకు నంబర్ ఇచ్చినాడు? ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవును మేడం, ఫోన్ లిఫ్ట్ చేసిన దాకా చేసి రిఫరెన్స్ నంబర్ ఇచ్చారు కదా, మరి ఆ నంబర్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి కనుక్కోండి ఒకసారి. మీకు చెప్పమంటే చెప్పట్లేదు అని చెప్పి అడగండి. హలో, మీకు తెలుసా తెలీదా ఆయన? నాకు బాగా తెలుసు మేడం. మాకు 1000 రూపాయలు ఇస్తే చెప్తా వెళ్ళి. మీరు ఫస్ట్ ఆయనతో 60,000 కట్టించండి, 1000 రూపాయలు నేను ఇస్తా. మీరు ఫస్ట్ ఆయనతో 60,000 కట్టించండి. అయితే మీరు ఫస్ట్ నాకు 1000 రూపాయలు ఏంటి, నేను కట్టిస్తా. ఫస్ట్ మీరు కట్టించండి. ఫస్ట్ నాకు ఏం డబ్బులు నేను కట్టిస్తా వెళ్ళి. ఫస్ట్ మీరు 60,000 కానీ ఈఎంఐ కానీ కట్టించండి ఫస్ట్. అవును మేడం, ఫస్ట్ మీరు ఏంటి అమౌంట్ ఫోన్ పే చేయండి 1000 రూపాయలు. బిర్యానీ వెళ్ళిపోతా. వాళ్ళ ఇంటికనే కూర్చుంటా నైట్ మొత్తం. అవసరం లేదు, మీరు ఫస్ట్ కట్టించండి సార్, అప్పుడు వస్తా. నేను ఎందుకు కట్టిస్తాను మేడం ఫ్రీగా? మీకంటే శాలరీ వస్తుంది, కట్టిస్తే నాకేమొస్తుంది? మీకు తెలుసా అయితే చెప్పచ్చు కదా సార్. కొంచెం అంటే ఎట్లా చెప్పాలి? కొంచెం చెప్పాను, పోయి సగం చెప్పన్నా సార్. ఆ కస్టమర్ మీరేనా ఏంటి?
కస్టమర్ నేను ఎందుకు అయితే మేడం? మరి తెలుసు అన్నప్పుడు కొంచెం చెప్పొచ్చు శశి. నేను ఎందుకు చెప్తాను మేడం? ఏమవుతుంది సార్ కస్టమర్ మీకు? కస్టమర్ చాలా దగ్గర వాడు కావాల్సిన నాకు. అదే ఏమవుతుంది సార్, అన్నయ్య తమ్ముడు ఏదో చదువుతారు కదా. చాలా దగ్గర వాడు అని చెప్పినా మేడం, చెప్పొద్దు కొన్ని. సరే ఇప్పుడు చెప్తారు, చెప్పరా ఆయనకి? 1000 రూపాయలు ఇస్తే చెప్తా. సరే మీ విజిట్ ఇంటికి వస్తారులే సార్, ఆయన అడగండి. 1000 రూపాయలు ఇవ్వండి సార్, ఇల్లు చూపిస్తానని ఆయన చెప్పండి. ఇంటికి ఆన్ గ్రౌండ్ లో వస్తే 2000 అవుతాయి మరి. మీరే అనుకుంటా కస్టమర్, అందుకే అలా మాట్లాడుతున్నారు. భలే గుర్తుపట్టారు మేడం. నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు మేడం మీకు. ఏం సార్? నేను రెస్పాండ్ ఎప్పుడు అవ్వట్లేదు మీరు అంటే నేను కస్టమర్ కాదంటే ఎవరికి పడితే వాడికి ఇట్లా డీటెయిల్స్ షేర్ చేస్తారా మీకు? ఎవరిచ్చాడు మీకు రైట్ అట్లా? మరి లోన్ తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావు నంబర్లు? ఎవరి నంబర్ ఇచ్చాను? నువ్వు ఎందుకు ఇచ్చావు? రిఫరెన్స్ లో 4 నెంబర్లు ఇచ్చావు. నువ్వు ఎత్తకపోతే వాళ్ళకే వెళ్తాయి కాల్స్. నేను ఎత్తున్నా కదా, ఎత్తినాక వాడికి ఎందుకు చేస్తున్నావు ఇంకా? నువ్వు అయితే ఈ నెంబర్కి ఎత్తుతావు, నువ్వు ఎత్తుతారా మీరు ఫోను? ఎత్తుతా. ఎందుకు ఎత్తాను? ఎత్తరు. నాన్ స్టాప్ నేను కాల్ చేస్తున్నా, వాట్సాప్ లో కూడా చేస్తున్నా. ఒక్కసారి రెస్పాండ్ అయ్యారా సార్ మీరు? వాట్సాప్ లో ఎందుకు రెస్పాండ్ అవుతాను మేడం? మీరు ఒకసారి చూడండి సార్ వాట్సాప్. లాస్ట్ మంత్ నుంచి నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నాను సార్ నేను. అవును మేడం. ఇప్పుడు నేను పక్కోడు ఫోన్ లిఫ్ట్ చేసిన అనుకోని మనకి డీటెయిల్స్ మీరు షేర్ చేస్తారు అంటే కస్టమర్ కాకుండా ఇంకోటికి మీరు అట్లా డీటెయిల్స్ ఎట్లా షేర్ చేస్తారు మీరు? అవును, నువ్వు కట్టకపోతే షేర్ చేస్తాం. మేము ఏం షేర్ చేద్దాం తెలుసా అని అడిగాం ఫస్ట్. అవును మేడం. నాకు నేను ఊర్లో అందరికి తెలుసు అంటే అందరికి నా డీటెయిల్స్ తెలిసినట్టు మొత్తం నా డీటెయిల్స్ ఇచ్చేస్తారా మీరు అట్లా? అందరి నంబర్ నువ్వు ఇచ్చారేంటి? లోన్ తీసుకున్నప్పుడు అందరి నంబర్స్ మీరు ఇచ్చారా ఏంటి సార్ చెప్పండి? అవును మేడం. మీరు ఎవరెవరు కాల్ చేస్తారో నాకేం తెలుసు. ఇప్పుడు నేను ఇప్పుడు కస్టమర్ కాదని చెప్తేనే మీరు ఇంత సోది చెప్పారు నాకు. మరి కస్టమర్ కానప్పుడు ఇట్లా చెప్పొద్దు కదా అట్లా. సార్ వన్స్ వినండి సార్, మీరు లోన్ తీసుకున్నప్పుడు రిఫరెన్స్ లో వాళ్ళ నెంబర్స్ ఇచ్చారు, మీరు కాల్స్ ఇచ్చారు. ఎవరు చెప్పారు కాల్ లిఫ్ట్ చేయాలని? మా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నా కదా, అన్ని కాల్స్ వస్తాయి. మీ కాలే రాలేదు డైరెక్ట్ ఫస్ట్ టైం వచ్చింది మీ కాల్. ఎప్పుడు పట్టింది సార్ ఇంకా టైం? నెక్స్ట్ మంత్ మేడం. నెక్స్ట్ మంత్ మంత్ చేయండి సార్. ఎంతో కొంత ఈఎంఐ అప్డేట్. ఎంతో కొంత ఇట్లేదు మేడం, సారీ. మరి అన్ని రూల్స్ మాట్లాడారు కదా సార్, ఏదో కట్టేవాళ్ళగా. రూల్స్ మాట్లాడదు మేడం కట్టకపోతే. సార్ కట్టండి సార్, అన్ని రూల్స్ అన్ని ఇదిగా మాట్లాడినప్పుడు ఈఎంఐ అనేది అప్డేట్ చేయాలి సార్ మీరు. ఈఎంఐ అప్డేట్ చేస్తాం మేడం, ప్రజెంట్ ఫండ్ ఇష్యూ ఉంది. ఇంకెంత టైం కావాలి సార్ మీకు? నెక్స్ట్ మంత్ ఇద్దాం మేడం. నెక్స్ట్ మంత్ ఏ తారీఖున అయింది సార్? నెక్స్ట్ మంత్ 20 అయిపోతుంది. 20 ఇప్పుడు 20 దాకా నేను టైం ఇస్తాను సార్. ఈ మంత్ ఈఎంఐ అప్డేట్ చేయాలి. అరే ఈఎంఐలు మినిమం ఏం లేవు మేడం, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా. సార్ నాకు ఈ మంత్ ఎంతో కొంత అంటే 100 రూపాయలు సరిపోతుంది చెప్పండి ఇస్తా. చేయండి సార్, 100 రూపాయలు చేయండి. లేదు మేడం 100 రూపాయలకి ఇట్లేవు మేడం. మరి 100 రూపాయలు చేస్తానని ఎలా అన్నారు? సరదా కన్నా మీరు 100 రూపాయలు అడిగే స్టేజ్ లో నాకేం తెలుసు. మా టార్గెట్ మాది, మా క్యాష్ కలెక్షన్ మాది సార్. నేను 50 రూపాయలని చేయించుకుంటాం, మీరు కట్టాలిగా ముందు. 50 చేసుకుంటారా మేడం? చేయించుకుంటాం మేము ఫోన్ పే. మీరు ఫస్ట్ కట్టాలిగా 50 అయినా. హలో కట్టి మాట్లాడండి సార్ అన్ని. 50 రూపాయలు కడితే ఓకేనా? ఫస్ట్ మీరు కట్టాను సార్ 50 రూపాయలు. 10 రూపాయలు? 10 రూపాయలు నేను కట్టించు. 10 రూపాయలు కడతా మేడం నేను. 10 రూపాయలు 100 రూపాయలు కట్టించుకున్నాను. లోన్ అప్పుడు చెప్పారేంటి మీకు? లోన్ తీసుకున్నప్పుడు చెప్పారేంటి 10 రూపాయలు 100 రూపాయలు కట్టి? మరి లోన్ తీసుకున్నప్పుడు చెప్పారా మేడం? మీరు కాల్లో రెస్పాండ్ అయినా కానీ పక్కోడికి ఇస్తాను చెప్పేసి మీరు రెస్పాండ్ అయినా. రిఫరెన్స్ లో నెంబర్లు ఎందుకు ఇచ్చారు అయితే? నంబర్ కూడా ఇచ్చాడు మేడం, నేను ఇవ్వలేదు. నేను రిఫరెన్స్ లో లోన్ తీసుకున్నప్పుడు ఇచ్చారు సార్ మీరు. ఇవ్వలేదు మేడం నేను. సార్ ఈ మంత్ సెటిల్మెంట్. అరే ఈ మంత్ మీద ఏం లేదు మేడం, వినండి. ఒకటి టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం వేస్ట్ చేయకండి. నేను నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తాను. మన లోన్ డీటెయిల్స్ థర్డ్ పార్టీ పర్సన్కి షేర్ చేయడం అనేది ఇల్లీగల్ అనమాట. అంటే వ్యక్తి యొక్క ప్రైవసీకి ఎలాంటి వాల్యూ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి థర్డ్ పార్టీ పర్సన్కి లోన్ డీటెయిల్స్ షేర్ చేయడం, మనం పేమెంట్ కట్టాల్సి ఉందని చెప్పడం కూడా సో ఇల్లీగల్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.